అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక దారులుగా కారిన రక్తం, వరదలుగా కారిన కన్నీళ్లు. ముందు భాగం కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, తను యుగంధర్కి ఫోన్ చేయననేస్తే వెంటనే తనని షూట్ చేసేస్తారు. చేస్తే చెయ్యని, అంతేగాని యుగంధర్ గారి చావుకి తాను కారకుడు కాలేడు. కమాన్, టైం అవుతుంది అన్నాడు డాక్టర్. డాక్టర్, రాజు ఏదో అంటున్నాడు. కూర్చోండి. అవును, నేను ఎన్ని మాటలు చెప్పినా మీ శోకం తీరదు. మీ కళ్ళ వెంట కన్నీళ్లు ఎవరూ ఆపలేరు. 24 గంటలలో కుమార్తెని భర్తని పోగొట్టుకున్నా అన్నాడు యుగంధర్. కనకమ్మ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. పాపిష్టిదాన్ని, ఆ రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లకుండా ఉంటే మిమ్మల్ని హత్య చేసేసేవారు అన్నాడు యుగంధర్. కనకమ్మ అదిరిపడింది. ఎందుకు అని అడిగింది. దానికి సమాధానం మీ నుండే వస్తుందని మా ఆశ. సుమిత్ర, జయశ్రీల హత్య గురించి మీకు కొంత తెలిసి ఉండాలి. అలాగే పుండరీకాక్షయ్య గారికి కూడా. నాకేమీ తెలియదు అన్నది కనకమ్మ. మీ కుమార్తెని, భర్తని అంత కర్కోటకంగా, దారుణంగా హత్య చేసిన ఆ ఘాతుకులను పట్టించాలని, వాళ్ళకి శిక్ష వేయించాలని మీకు లేదా అడిగాడు. ఉన్నది, కానీ తెలుసు. చెబితే మీ ప్రాణానికి అపాయం. ఆ ఘాతుకులని పట్టుకునేంతవరకు మీకు ఏ ఆపద రాకుండా ఇంటికి పోలీసుల్ని కాపలా పెడతారు, అంతేగా. కాపలా ఉన్న పోలీసు ఏం చేశాడు? ఎదురు ప్రశ్న వేసింది కనకమ్మ. మిమ్మల్ని తాత్కాలికంగా జైల్లో పెట్టిస్తాను. జైల్లోనికి ఎవరూ రాలేరు. వచ్చి మిమ్మల్ని హత్య చేయలేరు అన్నాడు యుగంధర్. ఏం చెప్పమంటారు? ఎలా అడిగింది కనకమ్మ తల వంచుకుని. అవును, మగవాళ్లతో చెప్పటానికి సిగ్గుగా ఉంటుంది. అశ్లీలాలు, అసభ్యకరమైన విషయాలు. అయినా తప్పదు. సుమిత్ర, జయశ్రీలు కేవలము సినిమా నటన వల్ల డబ్బు సంపాదించేవారా? పుండరీకాక్షయ్య స్నేహితులు ఎవరు? ఆ ఇద్దరు యువతులు అలా నగ్నంగా ఎందుకు పడుకున్నారు అడిగాడు యుగంధర్. క్షణం పాటు కనకమ్మ సందేహిస్తూ ఉండిపోయింది. అవును, జయశ్రీ, సుమిత్రల సినిమా నటన వల్ల సంపాదన చాలా స్వల్పం. ఆ మాటకి వస్తే అసలు సునీతకి సినిమా సంపాదనే లేదు. ఎలాగూ చెబుతున్నాను కనుక మీకు నిజం మొత్తం చెప్పేస్తున్నాను. జయశ్రీ నా కూతురు, పుండరీకాక్షయ్య నా భర్త కాడు. మాది రాజమండ్రి దగ్గర ఊరు. పుండరీకాక్షయ్యతో మాకు పరిచయం అయింది. జయశ్రీని సినిమాలలో చేర్పిస్తానని తీసుకువచ్చాడు. కొన్ని సినిమాలలో చేర్పించాడు. మర్యాదకి ఇద్దరం భార్యాభర్తలుగా నటించాలని చెప్పాడు. నాకు భర్త లేడు. మేము కళావతులం. సినిమాలలోనికి పైకి రావాలంటే శీలాన్ని గురించి పట్టింపు ఉండకూడదని నచ్చచెప్పాడు పుండరీకాక్షయ్య. మాకు అంత పట్టింపేమీ లేదు. ఎవరెవరినో తీసుకువచ్చేవాడు. వాళ్ళు వచ్చే సమయానికి రాత్రి తను కుక్కను తీసుకుని షికారుకి వెళ్ళేవాడు. తెల్లారగట్ల వాళ్ళు వెళ్లే సమయానికి మళ్ళీ కుక్కను తీసుకుని షికారుకి వెళ్ళేవాడు. డబ్బు ఇచ్చి పుచ్చుకోవటాలు అడిగాడు యుగంధర్. అవన్నీ ముందరే ఎక్కడో జరిగిపోయేవి. మరి ఆ ఇద్దరు యువతులు నగ్నంగా అడుగుతున్నాడు యుగంధర్. ఎవరు వచ్చినా జయశ్రీని కానీ సుమిత్రని కానీ ఒంటరిగా పంపించేవాడు కాదు. అందుకే అనుకుంటాను మేము ఈ ఊరు వచ్చిన 2 నెలలకే, అంటే ఈ వృత్తి ఈ నగరంలో ప్రారంభించకముందే పుండరీకాక్షయ్య సుమిత్రను తీసుకుని వచ్చాడు. ఎప్పుడూ 2 మగవాళ్ళు వచ్చేవారు. పడక గది మాత్రం ఒకటే. క్షమించాలి, ఇంతకన్నా విపులంగా చెప్పలేను అన్నది కనకమ్మ. అర్థమైంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలసిపోయిన ఆ యువతులు అలాగే నిద్రపోయారన్నమాట అడిగాడు యుగంధర్. తల ఊపింది కనకమ్మ. మరొక ప్రశ్న. ఏ రోజుకి ఆ రోజు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళా, లేక వచ్చిన వాళ్లే ప్రతిసారి వచ్చేవారా? రెండూను. కొత్త వాళ్ళు వచ్చేవారు, పాతవాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుండేవారు. సంపాదించిన ఆ డబ్బు ఏం చేసేవాడు? నాకే ఇచ్చేవాడు దాచమని. ఆ విషయంలో పుండరీకాక్షయ్యని ఏమీ అనలేను. మీ సంపాదన ఏమాత్రం ఉండేది? సగటున రోజుకి 500-600. యుగంధర్ ఆశ్చర్యపోయాడు. చాలా ఎక్కువ కదూ అడిగాడు. నేను అలాగే అనుకున్నాను.
మద్రాసు మహానగరంలో అన్ని రేట్లతో పాటు ఈ రేట్లు కూడా ఎక్కువ అని చెప్పాడు పుండరీకాక్షయ్య. ఇంకేమైనా చెప్పగలరా? అడిగాడు యుగంధర్. కనకమ్మ ఆలోచిస్తోంది. భయపడకండి, దాచకండి, చెప్పండి అన్నాడు యుగంధర్. ఏ రోజు ఎవరు వస్తున్నారో పుండరీకాక్షయ్యకి ముందే తెలుసు. అతనేగా ఏర్పాటు చేసేవాడు. ఒకరు వస్తుంటే ఒక చిన్న పొట్లాన్ని, ఇద్దరు వస్తుంటే 2 పొట్లాలని నా చేతికి ఇచ్చేవాడు. ఆ వచ్చిన వాళ్ళకి పాలల్లోనో దేంట్లోనో కలిపి ఇవ్వమనేవాడు. ఆ పొట్లంలో ఏముండేది? ఏదో తెల్లని పొడి. అంతా కలిపి ఒక చిటిక కూడా ఉండేది కాదు. అదేమిటని మీరెప్పుడూ అడగలేదు? అడిగాను. నాకు చెప్పలేదు. పొరపాటుగానైనా నన్ను, జయశ్రీని, సుమిత్రలని అది రుచి చూడవద్దని మాత్రం హెచ్చరించాడు. అది విషం కాదని, వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావటానికి మందని చెప్పాడు. అంతేనా? ఇంకా ఏమైనా చెప్పవలసినవి ఉన్నాయా? ఇంకేమీ చెప్పలేను. నాకు ఇంకేమీ తెలియదు అన్నది కనకమ్మ. ఆ పొట్లం ఏదైనా మీ దగ్గర ఉన్నదా? నా దగ్గర లేదు. ఏనాడైనా అనుకున్న మనిషి రాకపోతే ఆ పొట్లాన్ని పుండరీకాక్షయ్య వెనక్కి తీసుకునేవాడు. ఆ పొట్లంలో పొడి పాలల్లో కలిపి ఆ మగవాళ్ళకి ఇచ్చేవారా మీరు? అవును. ఇస్తే వాళ్ళేం చేసేవారు? ముందు సామాన్యంగా ఉండేవారు. గంటో గంటన్నరో అయిన తర్వాత సంతోషంగా నవ్వటం, ఎక్కడా లేని ఆనందం వెల్లిబుచ్చటం. అంటే అమ్మాయిలను ఎక్కువగా కష్టపట్టేవారు కాదట. అలాగా. చాలా ధన్యవాదాలు. మీకు ఎటువంటి ఆపద రాకుండా ఐజీ ఆఫీస్లోనే మీరు విడిగా ఉండే ఏర్పాటు చేస్తాను అన్నాడు యుగంధర్. అంటుండగానే ఐజీ సెక్రటరీ ఎక్స్టెన్షన్ టెలిఫోన్ తెచ్చి ఫ్లగ్ చేసి, మీకు అర్జెంట్ కాల్ సార్ అన్నాడు. నేను రాజుని అన్నాడు అవతల నుంచి. నువ్వు రాజువా? ఎలా నమ్మటం? మిల్క్ ఈజ్ బ్లాక్ గ్లాసు తలకిందులైతే. కోడ్ అంతేనా? అవును అంతే. కోడ్ సరిగా అనిపించలేదా మీకు? ఉన్నది. చెప్పు. ఇంటర్పోల్ ఏజెంట్ వద్ద ఒక మైక్రోఫిల్మ్ ఉన్నది. అలాగా. నాకు ఆ విషయం తెలీదు. ఎవరూ చెప్పలేదు. ఆ మైక్రోఫిల్మ్లో ఉన్నది అబద్ధం. నిజమైన మైక్రోఫిల్మ్ నా వద్ద ఉన్నది అన్నాడు రాజు. అలాగా. నువ్వెక్కడున్నావు? ఆ మైక్రోఫిల్మ్ నీ చేతికి ఎలా వచ్చింది? అడిగాడు యుగంధర్. ఆ వివరాలన్నీ చెప్పేందుకు ఇప్పుడు వ్యవధి లేదు. ఎవరో వస్తున్నారు. వాళ్ళు వచ్చేలోపన చెప్పాల్సింది చెప్పాలి. నేను ముఠాలో ఒక్కడినిగా ఉన్నాను. నా ఆనవాళ్లు తెలిస్తే అంతే. చెప్పేది జాగ్రత్తగా వినండి. పూనామల్లి హైరోడ్డు మీద 16వ మైలురాయి దగ్గర కారు ఆపి, కారు తలుపుకు ఆనుకుని నిలుచుని ఉండండి. వెంటనే బయలుదేరండి. నేను ఆ ముఠా వాళ్లతో కలిసి అటు వెళ్తాను. వెళుతూ అసలు మైక్రోఫిల్మ్ని మీ వైపు గిరాటు వేస్తాను. అప్పుడు మీరు ఈ ముఠాని పట్టుకోవచ్చు. రాజు నువ్వు అంటున్నాడు యుగంధర్. అంతలోనే డిస్కనెక్ట్ అయింది ఫోను. మిల్క్ ఈజ్ బ్లాక్ గ్లాసు తలకిందులైంది అంటూ డాక్టర్ శ్రీకాంత్ పిస్తోలు రాజు మీదకి గురిపెట్టి, ఏమిటి నాటకం? అడిగాడు కోపంగా. నాటకం ఏమీ లేదు. గ్లాసు తలకిందులైంది అనే ఊతపదం మా ప్రతి కోడికి చెప్పాలి. మీకు అసలు కోడి చెప్పాను కానీ ఆ విషయం చెప్పడం మర్చిపోయాను అన్నాడు రాజు. రాజు మనసులో ఆలోచనలు అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయి. మిల్క్ ఈజ్ బ్లాక్ అంటే బలవంతంగా తన చేత ఎవరో చెప్పిస్తున్నారని అర్థమవుతుంది. గ్లాసు తలకిందులైంది అని తను అప్పటికప్పుడు కలిపాడు. యుగంధర్ అందులోని అంతరార్థం గ్రహిస్తాడని. గ్లాసు తలకిందులైంది అంటే కోడు తలకిందులైందని యుగంధర్ అర్థం చేసుకుంటారా? తనని బెదిరించి అలా చెప్పమన్నారని గ్రహిస్తారా? చెప్పిన చోటికి వస్తారా? వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటాడా లేదా? అన్నీ ప్రశ్నలే. యుగంధర్ మరణానికి తాను కారకుడు కాకూడదు. అవసరమైతే ఆలోచిస్తున్నాడు రాజు. అలా బొమ్మలా నిల్చుంటావేం? నిన్ను ఇప్పుడేం చెయ్యను అని చేతి గడియారం చూసుకుని, ఇంకొక అరగంటలో తేలుతుంది. మన వాళ్ళు 16వ మైలురాయి దగ్గరికి బయలుదేరుతున్నారు అన్నాడు శ్రీకాంత్.
నేనో? అడిగాడు రాజు. నువ్వా? వినోదానికి విలాసానికి వచ్చావుగా, లాలనతో వెళ్ళు. యుగంధర్ శవాన్ని మన వాళ్ళు తెచ్చారో నీకు డబ్బు చాలా ఇస్తాను, బోనస్ అన్నాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించాడు. తనతో మాట్లాడినది రాజే. కోడ్ కూడా సరైనదే. మిల్క్ ఈజ్ బ్లాక్ అంటే ఎవరో బెదిరిస్తున్నారన్నమాట. బలవంతాన అలా చెప్పవలసి వచ్చిందని ఊహించవచ్చు. అయితే కోడ్లో లేనిది గ్లాసు తల్లకిందులైంది అని ఎందుకన్నాడు? దాని అర్థం ఏమిటి? ఏ గ్లాసు తల్లకిందులైంది? రాజు నిజంగా ఒంటరిగా ఉండి ఉంటే తప్పకుండా మిల్కీజ్ వైట్ అనేవాడు. అంతేకాదు, తమ రహస్య కోడు శత్రువులకి చెప్పవలసినంత ప్రమాదంలో ఇరుక్కున్నాడన్నమాట. బజర్ నొక్కాడు. ఐజీ అసిస్టెంట్ రాగానే, ఇంటర్పోల్ ఏజెంట్ వద్ద మైక్రోఫిల్మ్ ఏదైనా ఉందా అని అడిగాడు యుగంధర్. ఎస్ సార్, ఉంది. నాకెందుకు చెప్పలేదు అరిచాడు యుగంధర్. ఇప్పుడే 5 నిమిషాల ముందు చూశారు. శవ పరీక్ష చేస్తున్నప్పుడు షూస్ విప్పారు. ఒక షూ హీల్ చూసి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి అనుమానం వేసి హీలు ఊడపీకారు. అందులో ఉన్నది చిన్న క్యాసెట్. ఏముంది ఆ మైక్రోఫిల్మ్లో అడుగుతున్నాడు యుగంధర్. తెలియదు సార్. ఇన్స్పెక్టర్, ఐజీ, కోడింగ్ నిపుణుడు అందరూ డార్క్ రూమ్లోనికి వెళ్లారు. మిమ్మల్ని కూడా వెంటనే రమ్మన్నారు. సరే, వెళ్తాను. కనకమ్మ గారిని ఇక్కడ, అంటే ఐజీ ఆఫీసులో ఉండే ఏర్పాటు చేయాలి. ఆమెకి ఎటువంటి ఆపద రాని ఏర్పాటు చేయించండి అని యుగంధర్ బయలుదేరాడు గదిలో నుంచి. డాక్టర్ శ్రీకాంత్ ఎర్రని టెలిఫోన్ తీశాడు. నెంబర్ 1, చాలా ముఖ్యమైన పని. నువ్వు స్వయంగా పూనుకోవాలి. కావలసినంత మందిని తీసుకుని వెళ్ళు. డబ్బుకు వెనుతీయకు. 2 లారీలు, 1 వ్యాను, 2 కార్లు, 1 జీపు అన్నింటినీ ఏర్పాటు చెయ్యి. మనిషికి ఏదో ఇస్తానని చెప్పు. మనకు ఎటువంటి సంబంధం లేని మనుషులను పోగు చేసి వాటిల్లో ఎక్కించు. వాటి మధ్య పాత 1940 మోడల్ ఆస్టిన్ కారు తీసుకుని వెళ్ళు. ఆ కారులో నువ్వు, నెంబర్ 2 తప్ప ఇంకెవ్వరూ వద్దు. పూనామల్లి హైరోడ్డు మీద 16వ మైలు రాయి, అంటే కిలోమీటర్ రాయి ఏదో తెలుసుకో. అక్కడ క్రిజ్లర్ కారో ఇంకో కారో ఆగి ఉంటుంది. డిటెక్టివ్ యుగంధర్ కారు బయట నిలుచుని ఉంటాడు. అలా నిలుచుని ఉన్నది డిటెక్టివ్ యుగంధరేనని ముందు బైనాక్యులర్లో నుంచి దూరాన్నించే చూసి నిశ్చయించుకో. నిశ్చయమైన తర్వాత, బాగా దగ్గరికి వెళ్ళిన తర్వాతే మిషన్ గన్ని ఉపయోగించు. రైఫిల్, పిస్తోలు అయితే గురి తప్పవచ్చు. యుగంధర్ని షూట్ చేయి. యుగంధర్ కారులో ఒక్కడే ఉండకపోవచ్చు. ఏ పోలీస్ ఆఫీసరో దాక్కుని ఉండొచ్చు. జాగ్రత్త. ఎలా సాధిస్తావో? యుగంధర్ని, అంటే యుగంధర్ శవాన్ని ఎత్తుకురావాలి. అది సాధ్యం కాకపోతే యుగంధర్ జేబులోనో, యుగంధర్ కూడా ఉన్న పోలీస్ ఆఫీసర్ వద్దో మైక్రోఫిల్మ్ క్యాసెట్ ఉంటుంది. దాన్ని తీసుకురావాలి. యు మస్ట్ డూ దిస్ అని రిసీవర్ పెట్టేశాడు. అంత సులభమా? నడి రోడ్డు మీద యుగంధర్ని కాల్చి చంపి తర్వాత జేబులు వెతుకుతూ ఉంటే? నవ్వాడు శ్రీకాంత్. మా విషయం నీకింకా తెలియదు. మీ పోలీసులు రైఫిల్స్ పట్టుకుని కాపలాగా ఉండగా 62 మంది యువతులని రాత్రికి రాత్రి ఎత్తుకువచ్చాము. ఆ ఆపరేషన్లో కొంతమంది పోలీసులు మరణించారు. ఏం చేస్తాం? ప్రొఫెషనల్ రిస్క్. నమ్మవా? లాలన చూపిస్తుంది నీకు వాళ్ళందరినీ. వెళ్ళు అన్నాడు డాక్టర్ శ్రీకాంత్. ఇది ఇంటర్పోల్ వారి కోడ్. దాన్ని డీకోడ్ చేయటం సులభం కాదు. ఇంటర్పోల్ వారినే అడిగితే అన్నాడు కోడింగ్ నిపుణుడు. పోనీ ఏ విషయమో అదేనా అర్థమైందా అడిగాడు ఐజీ. ఐఎమ్ సారీ సార్, సామాన్యమైన అంకెల్ కోడ్, అక్షరాల కోడ్ కాదు, గీతల కోడ్ కూడా కాదు. అంటే 1+2+4=6 ఇలా ఉంది. ఈ కోడ్కి కీ లేనిదే ఏమీ చెప్పలేము. అయితే టైం వృధా చేయటం దేనికి? ఇంటర్పోల్ వారిని ఎలాగో కాంటాక్ట్ చేశాము, వస్తున్నారు అన్నాడు ఐజీ. మీతో విడిగా మాట్లాడాలి అన్నాడు యుగంధర్ ఐజీతో. నిరభ్యంతరంగా రండి అని తన గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. యుగంధర్ ఐజీకి చెప్పాడు తనకి రాజుకి జరిగిన సంభాషణ వివరాలన్నీ. ఇప్పుడు మీరు వెళుతున్నారా అడిగాడు ఐజీ. అవును. చాలా ప్రమాదం. టెలిస్కోపిక్ రైఫిల్తో
అంటున్నాడు ఐజీ. ప్రమాదం లేకుండా జాగ్రత్త పడతాను. పూనామల్లి హైరోడ్ మీద 16వ మైలురాయి దగ్గర కారు ఆపి నిల్చుంటాను. నా కారులో టూ వే ట్రాన్సిస్టర్ ఏర్పాటు చేయించండి. మీకు అభ్యంతరం లేకపోతే ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుని కూడా తీసుకుని వెళ్తాను. నన్ను షూట్ చేస్తారని నాకు కూడా తెలుసు. తర్వాత మైక్రోఫిల్మ్ క్యాసెట్ కోసం వస్తారు. వచ్చిన వాళ్ళు ఎంతమందో, వారి చేతుల్లో ఏం ఆయుధాలున్నాయో వాటిని బట్టి అప్పుడు ఏం చేయాలో నిర్ణయిస్తాను. మీరు చెప్పండి, నేనేం చేయాలి? పోలీసు బలగం కావాలి. ఒకరు ఇద్దరు కాదు, 2-3 వ్యానుల నిండా సాయుధ పోలీసులు. పోలీసు వ్యానుల్లోనే కాక ఇతర రవాణాలలో, అంటే లారీలు వంటి వాటిలో యూనిఫామ్ లేకుండా పోలీసులను పంపించండి. నన్ను షూట్ చేయగానే టూ-వే రేడియోలో ఇన్స్పెక్టర్ ఆ విషయాన్ని చెబుతారు. చెప్పిన తర్వాత ముందుకు వెళ్లే వాహనాలన్నింటినీ ఆపి వాటిలో ఉన్న మనుషులని కస్టడీలోనికి తీసుకోండి. మిమ్మల్ని షూట్ చేస్తే? నవ్వాడు యుగంధర్. బెంగ నా గురించి కాదు, రాజుని గురించి. రాజుకి ఏ ఆపద రాకుండా చూడాలి. వస్తాను. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరుతాను. బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. మీ ఏర్పాట్లు మీరు చేయండి అని యుగంధర్ తలుపు దాటుతున్నాడో లేదో టెలిఫోన్ మోగింది. క్షణం ఆగాడు. మీకే యుగంధర్ అన్నాడు ఐజీ. హలో, యుగంధర్ హియర్. ఎస్ రాజు, ఏమిటి? నువ్వు చెప్పినట్లు వస్తున్నాను. మిల్క్ ఈజ్ వైట్ సార్, గ్లాసు తల్లకిందులైంది అన్నాడు రాజు. అంటే నన్నేం చేయమంటావు ఇప్పుడు? మీ ఇష్టం. డిస్కనెక్ట్ అయింది టెలిఫోన్. యుగంధర్ సందిగ్ధంలో పడ్డాడు. ఏమిటి అర్థం? మిల్క్ ఈజ్ వైట్ అన్నాడు. అంటే తమ కోడ్ ప్రకారం ఎవరూ లేరు. తన చుట్టుపక్కల ఎవరూ లేకపోతే విషయం విపులంగా చెప్పవచ్చు కదా. అసలు కీలకం ఏమిటంటే గ్లాసు తల్లకిందులైంది అనే మాటలోనే ఉంది. కోడ్లో లేనిది కలిపాడు. అంటే మిల్క్ ఈజ్ వైట్ అన్నప్పుడు, మిల్క్ ఈజ్ బ్లాక్ అన్నప్పుడు 2 సందర్భాలలోనూ రాజు ఒంటరిగా లేడు అనేదైతే స్పష్టం. ఆల్రైట్, దిగితే గానీ లోతు తెలియదంటారు. వస్తాను అన్నాడు ఐజీతో. గుడ్ లక్ అన్నాడు ఐజీ. కమాన్ డియర్. కడుపు నిండా తిండి లేక కొందరు, విలాసాలకి డబ్బు కోసం కొందరు, శరీర చాపల్యం కొద్దీ కొందరు, శరీరాలను మిషన్లా మగవాళ్ళకి అప్పచెప్పే స్త్రీలను చూద్దూగాని రా అన్నది లాలన. రాజు చేయి పట్టుకుని మెట్లు ఎక్కుతున్నాడు. పైన గది కదూ అడిగాడు. అవును, తొందరెందుకు, చూపిస్తాను అన్నది. తన గది తలుపు తీసింది. లోపలికి వెళ్ళాక కూర్చో అని ఎదురుగా ఉన్న టీవీని స్విచ్ ఆన్ చేసింది. ఇది క్లోజప్ సర్క్యూట్, బయట ప్రోగ్రామ్స్ ఏమీ కనిపించవు, మన ప్రోగ్రాములు తప్ప అని నవ్వింది. టీవీ స్క్రీన్ మీద ముందు తెల్లని చుక్క, తర్వాత వెలుగు, తర్వాత అస్పష్టంగా బొమ్మలు కనిపిస్తున్నాయి. అది ఒక పెద్ద హాలు. అందులో చాలామంది స్త్రీలు. అందరూ యువతలే. కొందరు అందమైన వాళ్ళు, మరికొందరు శరీర సౌందర్యం మాత్రమే ఉన్నవారు. కొందరు రెండూ లేనివారు కూడా ఉన్నారు. సిగరెట్లు తాగుతున్నారు, బ్రాందీ కూడా తాగుతున్నారు. కొందరు ఏవేవో తింటున్నారు. మా బాస్ నిజంగా చాలా దయగలవాడు. వీళ్ళు మాకు బందీలుగా చిక్కారు కదా అని వీళ్ళని బాధ పెట్టడం లేదు. నువ్వే చూడు, వీళ్ళకి కావలసినవన్నీ ఇప్పిస్తున్నారు అన్నది లాలన. వీళ్ళందరినీ ఎలా పట్టుకున్నారు? పైగా సాయుధ పోలీసులు వీళ్ల ఇళ్లకి కాపలాగా ఉండగా అన్నాడు రాజు. మై డియర్, నువ్వేం డిటెక్టివ్వి? పుండరీకాక్షయ్య నుంచి ఏవో రహస్యాలు మావి అన్నీ తెలుసుకున్నావని బాస్ భయపడ్డాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళకి చిన్న చిన్న పొట్లాలు పంచిపెట్టాము అంతే. అక్కడి జనమంతా మా వైపే తిరిగిపోయారు. ఎక్కువ మంది పోలీసులని అక్కడి జనమే కొట్టారు అన్నది లాలన. ఇలా బలవంతాన ఎత్తుకు వచ్చినందుకు ఈ యువతులు వాళ్ళకేం హాయిగా ఉన్నారు, కనబడటం లేదు. వాళ్ళకి ఏ భయమూ లేదు. ఈ ఊళ్ళో ఉంటేగా వాళ్ళు. రేపో ఎల్లుండో వాళ్ళని ఇంకొక నగరానికి పంపేస్తున్నాం. అక్కడ ప్రారంభిస్తారు వాళ్ళ వృత్తి మాకు సహాయంగా అన్నది లాలన. రాజుకి తల వేడెక్కుతోంది. యుగంధర్ ఏమయ్యాడా అన్న ఆందోళన ఒకవైపు, యుగంధర్ తప్పించుకుంటే తన బండారం బయటపడుతుందనే ఆదుర్ద ఇంకొక వైపు. ఒక గ్లాసు అడిగాడు రాజు. విస్కీనా? ఎస్, ఫారెన్ స్వింగ్సింగ్ ఇస్తాను. ఏం అన్నది లాలన. ఏం అలా ఉన్నావు అని అడుగుతూ
విస్కీ తెచ్చి అతనికిచ్చి పక్కన కూర్చుని, రాజు, నిజం చెప్పు, ఆ ఆడవాళ్లలో అంతమందిలో ఏ ఒక్క ఆడదైనా నాకన్నా అందంగా ఉన్నదా అన్నది అతని పెదవుల మీద చిటికెన వేలుతో చిన్నగా చిటిక వేస్తూ. నీ కాలిగోటికి సమానం వాళ్ళు అన్నాడు రాజు. అయితే ఆ టీవీలో వాళ్ళ చీదరమొహాలు చూస్తూ కూర్చుంటావేం అన్నది లాలన. తన ఆందోళన దాచుకోవాలి. లాలన నుంచి వీలైతే అన్ని రహస్యాలు చెప్పించాలి. తను ఇక్కడి నుంచి బయటపడాలి. లాలన, మనం ఈ గదిలో ఇలా కూర్చోవటం దేనికి? అలా బీచ్కి వెళదామా? అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? ఈ ఇంటి గుమ్మం దాటేలోపున నిన్ను నన్ను ఇద్దరిని షూట్ చేసేస్తారు అన్నది లాలన. అయితే నువ్వు బయటికే వెళ్ళవా అడిగాడు. వెళ్తాను, బాస్తో మాత్రమే. బాస్ అంటావు, మీరిద్దరూ భాగస్తులు గదా అడిగాడు రాజు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కథలు నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి నా వీడియోస్ని షేర్ చేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.